హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్‌లో తప్పెక్కడుంది? అసలు ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటి? వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నేను చూస్తాను. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. సరే, ఇవాళ కూడా సాక్షి పేపర్‌లో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ రాసే ప్రయత్నం చేశారు. కార్మికులంతా ఆందోళన బాట పట్టారట. కార్మిక సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంట. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలేంది, అంత కోపం ఎందుకు వచ్చింది కార్మికులకి అనేది చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కొంతమందితో మాట్లాడుతూ, ఆయన్ని కలిసిన వాళ్ళతో మాట్లాడుతూ, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కూడా వైజాగ్‌కి రాబోతా ఉంది. ఇప్పుడు అది లాభాల్లో ఉండి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంటే, ప్రభుత్వ రంగంలో ఉండటం వల్ల నష్టాల్లో ఉంది అనేటువంటి పేరును మనం మూట కట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి మరింతగా కష్టపడాలి, మరింతగా పట్టుదలతో పనిచేయాలి. నేను మిమ్మల్ని మోటివేట్ చేయాల్సి వస్తుంది. నేను 3 నెలలకోసారి రివ్యూ చేస్తాను. ఖచ్చితంగా పారదర్శకంగా పని నడవాలి, క్రమ పద్ధతిలో పని నడవాలి. ఆ పని ద్వారా లాభాల్లోకి రావాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కష్టపడి పని చేయాలి అనేటువంటి మాటలో తప్పెక్కడ ఉందండి? కష్టపడి పని చేయండి అంటే అవమానించినట్ట. పైగా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి మాటను కూడా ఉచ్చరించారు. పైగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, మీరు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తున్నారా లేదా, ప్రైవేటీకరణ ఆగిందా లేదా అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, అసలు బుద్ధుందా మీకు? ఇంటింటికి వచ్చి ప్రైవేటీకరణ ఆపుతున్నామని చెప్పాలా? మేము 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిధులు ఇప్పించాము, ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నాము, వాటర్ బిల్స్ వదులుకున్నాము, 15 నెలల కాలంలో 15,000 కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఖర్చు పెట్టాము. ఖర్చు పెట్టామంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఎందుకు డబ్బులు పెడుతుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో బాగుపడాలనేగా, కార్మికులు బాగుండాలనేగా. ఇక ప్రైవేటీకరణ అనే ప్రసక్తి ఎక్కడుంది? ఒకవేళ ప్రైవేటీకరణ చేయదలుచుకుంటే అన్ని డబ్బులు ఎందుకు పెడతాం? మేము ట్యాక్స్ పేయర్స్ డబ్బుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ఖర్చు పెడతాం? కాకపోతే ఎంతకాలం ఖర్చు పెట్టగలం? అది ఒక వైట్ ఎలిఫెంట్గా మారిపోవటానికి వీల్లేదు. లాభాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. లాభాల్లోకి రావటానికి మరింతగా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. ఎక్కడైనా తప్పుందా అండి? పైగా ప్రైవేటీకరణ చేయబోట్లేదు అనేటువంటి ఒక వర్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు కదా. ఇంకెక్కడ తప్పుంది? కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు కష్టపడాలని చెప్పటం కార్మికులను అవమానించినట్టు ఎలా అవుతుంది అసలు? ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీల్లో ఎప్పటికప్పుడు మేనేజ్మెంటు ఎంప్లాయీస్ క్లాసులు తీసుకుంటూ ఉంటుంది, ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడాలని. ఎందుకు? లాభాల్లోకి వెళ్ళటం కోసం. ఇక్కడ కూడా అంతే, కార్మికుల లాభం కోసం ఇక్కడ, ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ లాభం కోసం ఇక్కడ, ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కష్టపడి పనిచేయాలని. కాకపోతే వైసీపీ ఏం అడగాలి? కమ్యూనిస్టుల్లాగా అడగాలి. వైసీపీ కమ్యూనిస్టుల్లాగా వైజాగ్కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అని అడిగితే అది బాగుండేది. అలా అడగొచ్చు. లాభాల్లోకి రావాలంటే సొంత క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీరు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు కదా అని ఇలా అడిగితే, అబ్బా ప్రజల కోసం వైసీపీ అడుగుతుందిరా, వైసీపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల కోసం అడుగుతుంది, స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం అడుగుతుంది అని చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ క్యాప్టివ్ మైన్స్ అడగకుండా కష్టపడాలని కార్మికులకి ఇచ్చినటువంటి పిలుపుని తప్పుపట్టే రకంగా మాట్లాడితే ఎవరు పరువు తీసుకున్నట్టు? వైసీపీ అనవసరంగా తన పరువును తీసుకుంటుంది. అవకాశం ఉన్న ఇష్యూస్లో కూడా వైసీపీ సరిగా వ్యవహరించిన ఫలితంగా బాధ్యత లేని పార్టీగా ప్రజల్లో గుర్తింపు పొందుతోంది. తన బాధ్యతని మర్చిపోయి, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మాటల మీద కోడిగుడ్డి మీద ఈకలు వీకినట్టు మాట్లాడే ప్రయత్నం చేయడం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు లాభాలు ఆశిస్తున్నారు కదా, మీరు క్యాప్టివ్ మైన్స్ అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని అని అడిగితే ప్రజల తరపున మాట్లాడినట్టు ఉంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అపవాదం ఏంటి అసలు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేద్దాం అనుకున్నాడు, అమ్మేసి ఆ డబ్బులతో స్టీల్ ప్లాంట్ బాగు చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఒక్క ఎకరాన్ని కానీ ఒక ఆస్తిని కానీ అమ్మాలని అనుకోలే. అమ్మకుండా 15,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి గ్రాంట్ రూపంలో ఇచ్చింది, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపించింది, వాటర్ బిల్స్ మినహాయింపించింది, 12,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ కేంద్రం నుంచి మనీ ఇప్పించింది. పూర్తిగా స్టీల్ ప్లాంట్ భూములు అమ్ముదాం అనుకున్నాడు మంచోడా, స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చి బాగు చేయాలనుకున్నాడు, కష్టపడదాం అనుకున్నాడు మంచోడా?
మనం ఎవరి మంచితనాన్ని ఇక్కడ చూడాలి? అసలు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ₹1 ఖర్చు పెట్టాడా? ₹1 ఇచ్చే ప్రయత్నం చేశాడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడన్నా? అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి ఎప్పుడన్నా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడా? స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేశాడా? ఆ రోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కమ్యూనిస్టులు చేస్తూ ఉంటే, టీడీపీ చేస్తూ ఉంటే, ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా చేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యిండు కూడా, బీజేపీతో పొత్తులో ఉండి కూడా వైజాగ్ వచ్చి ఆందోళన చేస్తే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆందోళనలో పాల్గొన్నాడా? ఒక్క రోజన్నా దీక్ష చేశాడా కార్మికులతో కలిసి? కమ్యూనిస్టులు కొన్ని నెలల తరబడి ఆందోళన చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఎప్పుడైనా వాళ్ళ తరపున వచ్చి గొంతెత్తి మాట్లాడే ప్రయత్నం చేశాడా? ఒకప్పుడు రాజ్యసభలో వైసీపీకి చాలా పెద్ద బలం ఉండేది, డబల్ డిజిట్ మెంబర్ ఉండేది. అప్పుడు బీజేపీకి రాజ్యసభలో వైసీపీ అవసరం పడుతుండేది. పడ్డప్పుడు ఎప్పుడైనా సరే మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా మీరు హామీ ఇవ్వండి, మేము మద్దతు ఇస్తామని ఎప్పుడైనా వైసీపీ అడగలిగిందా? వైసీపీకి అవకాశం ఉండి కూడా అడగలేదు. ఇప్పుడు టీడీపీ అఫీషియల్ పార్ట్నర్ బీజేపీకి, కానీ వైసీపీ అనఫీషియల్ పార్ట్నర్. అందరికీ తెలిసిన విషయమే కదా. మోడీ దయతోనే ఇలా జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు, అందరూ ఓపెన్ సీక్రెట్. రాజ్యసభలో లోక్సభలో అడిగినా అడగకపోయినా బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తూ ఉంటుంది. మొన్న కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో వైసీపీ సపోర్టే చేసింది. మన తెలుగు వారిని వదిలిపెట్టి పొత్తులో లేకపోయినప్పటికీ కూడా తన పొలిటికల్ విధానాలకి తమ్మే రాజకీయ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనప్పటికీ కూడా ఎన్డీఏ అభ్యర్థికే సపోర్ట్ చేసింది వైసీపీ. మరి ఎక్కడైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో డిమాండ్ పెట్టే ప్రయత్నం చేసిందా ₹1 ఎక్కువ ఇవ్వండి అని? ఏది ఏమైనా ఇలా ప్రచారం చేస్తే వైసీపీ తన పరువును తరవ తీసుకున్నట్టు, తన గోతును తను తవ్వుకున్నట్టు అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.